చిత్తూరు జిల్లాలోని కుప్పం పీఈఎస్ కళాశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ 3వ అంతస్తు నుంచి ఒక విద్యార్థిని దూకిన ఘటన కలకలం రేపింది. బేవనపల్లి గ్రామానికి చెందిన పల్లవి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థినిగా అధికారులు గుర్తించారు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాల పాలైన పల్లవిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కళాశాల పరిసరాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. ఘటనకు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి సుధీర్. చిత్తూరు జిల్లా కుప్పంలో తీసుకున్నట్టు ఒక కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం కలకలం చెప్పింది. ఇప్పటికే ఈ యొక్క నెలలో తీసుకున్నట్టు దాదాపు 3 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరులో ఉన్నటువంటి సితంస్ కళాశాలలో ఒక 2వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి 3వ అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే అదే కళాశాలలో ఉన్నటువంటి మరో విద్యార్థిని పూర్తి తీవ్ర గాయాలు పాలైనటువంటి పరిస్థితుల్లో కోమాలో ప్రస్తుతం చికిత్స పొందుతుంది. ఈ సంఘటన మరొక ముందుగానే ప్రస్తుతము కుప్పంలోని పిఎస్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ హోమ్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పల్లవి అనేటువంటి విద్యార్థిని నిన్న రాత్రి 3వ అంతస్తు నుంచి హాస్టల్లో పైనుంచి కిందకు దూకి ఈ యొక్క ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అయితే రాత్రి వరకు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మిడ్ నైట్ తను మృతి చెందినటువంటి విషయం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకున్నట్టయితే పిల్లలు కేవలం ఈ యొక్క కళాశాలలో ఒత్తిడి కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి కళాశాల ప్రొఫెసర్లు చేసేటువంటి టార్చర్లు కావచ్చు, వీటికి భరించలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఉజ్వల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోకుండా, తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోకుండా ఈ రోజు ఈ యొక్క ఆత్మహత్యలకు పాల్పడము రోజు రోజుకి మరింత సంఖ్య పెరిగిపోయింది. కేవలం 1 నెలలోనే 3 ఆత్మహత్యాయత్నాలకు పాల్పడి 2 మృత్యువాత పడినటువంటి సంఘటన చేసుకుంది. ఈ యొక్క కుప్పం సమీపంలోని బేవనపల్లి గ్రామానికి చెందినటువంటి పల్లవి దాదాపు ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ హోమ్ 2 సంవత్సరాల పాటు చదువుతుంది. హాస్టల్లో ఉంది. తన తోటి విద్యార్థులను అడిగినప్పటికీ కూడా పూర్తి సమాచారం అయితే రాలేదు. అయితే తను చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటనేటువంటి విషయంలో కుప్పం సంబంధించినటువంటి పోలీసులు పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నాం. మనం సీసీ ఫుటేజ్లు చూసాం, విజువల్స్. నేరుగా 3వ అంతస్తు నుంచి ఒక్కసారికి దూకడంతో కింద పడిపోవడం, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హాస్టల్ ఎవరైతే సిబ్బంది ఉంటారో వీళ్ళు చూసి వెంటనే విద్యార్థిని దగ్గరికి వెళ్ళడం, తోటి వచ్చిన తర్వాత వెంటనే పిఎస్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స కూడా ఇస్తున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో తను చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క బేవనపల్లి గ్రామం ఉందో మొత్తం శోకసముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొనింది. ఇకనైనా కూడా పిల్లలు తమకు ఉన్నటువంటి సమస్యలను పేరెంట్స్ తో చెప్పుకునే, లేదంటే తోటి ఫ్రెండ్స్ తో చెప్పుకుని దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకునే విధంగా ముందుకు పోవాలి తప్ప ఇలాంటి సూసైడ్ లో పాల్పడకుండా ఉండాలని కూడా మనం బీఆర్కే తరఫున విద్యార్థులను కోరుతున్నాము. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.